నేను పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి దినపత్రికలో ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి అని నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గోరంతలు కొండంతలు చేసి లేనిది ఉన్నట్లుగా అవాస్తవాలను మీ పత్రిక మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం అగత్యం నాకుంది. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా చదివే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించి దినమరకు 14 గంటల పాటు రసాయన శాస్త్రాన్ని లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం జరిగింది. నా దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మరియు పేద పిల్లలకు 40% మందికి ఉచితంగా చదువు చెప్పడం జరిగింది. ఈ విషయం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వీరిలో చాలా మంది విదేశాల్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ దేశానికే గర్వంగా నిలబడ్డారు. అంతేకాకుండా వెనకబడిన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మంచి నాణ్యమైన విద్యుత్తును పేద పిల్లలకు సహాయ సహకారాలు అందించి విద్యను అందించాలని చెప్పి అనేక రకమైన కళాశాలను స్థాపించడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర వేలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది మా కళాశాల చదువుకుని పోయి రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో మనం గర్వించే విధంగా ఉద్యోగాలు చేస్తూ చాలా గొప్పగా ఉన్నారు. అటువంటి వాళ్లకు కూడా చాలా మందికి కోట్లాది రూపాయలు కన్సెషన్ ఇచ్చారు. ఈ నా జీవితంలో అందరికీ ఉపయోగపడ్డాను. పల్లె రఘునాథ్ నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు, ఉదారంగా ఉంటాడు, ఉదాత్తంగా ఉంటాడు. మాకు మంచి గురువు అని చెప్పి అందరి హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోయాం. ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అటువంటిది లేదు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడతారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా జీవితంలో మా కళాశాలలో ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందో అటువంటి వాళ్ళను మేము ఎప్పుడు ఫీజు అడగలేదు, కట్టినప్పుడు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదో అంటే మేనేజ్మెంట్లో సీట్లు పొందిన వారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలకు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అటువంటి వాళ్ళను హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాత్రము పరీక్షలకు ముందు ఫీజులు కట్టమని అడుగుతాం. సాధ్యమైనంత వరకు కట్టని వాళ్ళ దగ్గర తీసుకుంటాము. కట్టని వాళ్ళకు కూడా టైం ఇచ్చి పరీక్షలు రాయిస్తాము. చాలా మంది సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కళాశాలను నడుపుతూ వస్తున్నాం. అటువంటి నా మీద మీరు అపవాదం వేయడం మాత్రము క్షమించరాని తప్పు. కారణం ఏమంటే పల్లె రఘునాథుడు ఎప్పుడు కూడా పేద ప్రజలకు సాయం చేసింది తప్ప ఒకరిని ఆశించింది లేదు, ఒకరి ఇబ్బంది పెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. ఏ విచారణకైనా సిద్ధమే. విజిలెన్స్ చేయిస్తారా, ఇతర ఏజెన్స్ చేయిస్తారా, చేయండి, నాకు అభ్యంతరం లేదు. కరెక్ట్గా ఉంటా, నిజాయితీగా ఉంటా, నిబద్ధతతో ఉంటా. నేను తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు. నన్ను డిఫేమ్ చేయాలా, మా లోకేష్ బాబు గారికి అపవాదం తీసుకురావాలా అని మీ పత్రికలు రాస్తే ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పటికే మీ పత్రిక క్రెడిబిలిటీ లేదు, ఎవరో నమ్మే పరిస్థితి లేరు. ఇటువంటివి నా మీద రాసి ఇంకా మీ ప్రతిష్టలు దిగజార్చుకోవద్దు. రాజకీయ లబ్ధి కోసం ఎక్కడికైనా దిగజారద్దు. పల్లె రఘునాథ్ రెడ్డి గురించి దేశంలో అందరికీ తెలుసు. మంచివాడు, పద్ధతిగా ఉంటాడు, నియమ నిబద్ధతతో ఉంటాడు. ఈరోజు నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఎమ్మెల్సీ అయ్యాను, విప్ అయ్యాను, చీఫ్ విప్ అయ్యాను, మంత్రి అయ్యానంటే కారణం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పాటు మా పిల్లలు,
వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఇస్తున్న సహాయ సహకారాలు. నాకు పిల్లలే దైవం, వాళ్ళే మా సర్వస్వం. అటువంటి వాళ్ళకు అపకారం చేసే అవసరం నాకు లేదు. ఇంకా కష్టపడి పనిచేస్తా, పిల్లలకి ఇంకా న్యాయం చేస్తా, ఇంకా చాలా మందికి ఉచితంగా సహాయం చేస్తాను. అంతేగాని మీరు నాకు నీతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి పునరావృతమైతే తప్పకుండా లీగల్ గా మీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.